ఏంటమ్మది? పాప అలా ఉంటదా? ఈరోజు పెసరపిండితో ప్రయోగం చేసి పునుకులు వేశాను. మెడికేర్ షాంపూ యూస్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. ఎప్పుడు ముగ్గు వేసేటప్పుడు మా నిక్షిత్ అయితే అమ్మ నాకు బటర్ఫ్లై ముగ్గు కావాలి, నాకు టెడ్డీబేర్ ముగ్గు కావాలని అడుగుతాడు కదా. మా జానమ్మ అయితే అమ్మ నేను ముగ్గు పెడతాను అడుగుతుంది. సో ఈరోజు సాటర్డే కదా, సరే అది అడుగుతుంది కదా సరదాగా అని చెప్పి దానికి పూత పడడం రాదని ఫస్ట్ టీ చిక్కంతో ఇలా ముగ్గు వేసేసాను. ముగ్గు వేసేసి ఫింగర్తో జాను నీకు ముగ్గు పెడతాను అన్నావు కదా పెట్టు అని చెప్పనమాట. సో మా అమ్మాయి కళాకృత్యాలు అయితే దిద్దడం మొదలుపెట్టింది. ఏమేమి వస్తాయో చూద్దాం. ఫస్ట్ ఇదేదో ఫ్లవర్లా ఉంది, ఫ్లవర్ వేసింది. నెక్స్ట్ ఏదో స్టార్ట్ చేస్తుంది. మరి ఇదేంటో చూడాలి చివరికి ఏమవుతుందో. సో మా అమ్మాయి ఏమేస్తుందో మీరు ఏమైనా గెస్ చేస్తే మా అమ్మాయి చెప్పే ముందే కామెంట్ చేయండి. పాప అలా ఉంటుందా? సో ఇదైతే పాప అంట. మా అమ్మాయికి ఎలా వేసింది పాపని. మీరు ఎంతమంది ముందు ఇది పాపని గెస్ చేశారు? అలాగే మా అమ్మాయి నెక్స్ట్ టైం వేయబోతుందో కూడా గెస్ చేయండి. గెస్ చేసి కమెంట్ చేయండి. మా అమ్మాయి దీనికి ఏం పేరు పెడుతుందో చూద్దాం. ఏదో స్టార్ట్ అయితే చేసింది. మా అమ్మాయి ఫినిష్ చేసేలోపే మీరు గెస్ చేసి కింద కమెంట్ చేయండి. ఏదో ఫినిష్ అయిపోయినట్టుంది. ఏంటమ్మది? సో ఈ కళాకృత్యానికి అయితే మా అమ్మాయి బటర్ఫ్లై అని పేరు పెట్టింది. మీరు ఎంతమంది ఎవరైనా గెస్ చేస్తారు అసలు అది బటర్ఫ్లై అని? ఏంటో హనీబీయో బటర్ఫ్లైయో క్రాస్ బీడ్లో ఉంది అది. నెక్స్ట్ ఏదో స్టార్ట్ చేస్తుంది. మరి దీనికి ఏం పేరు పడుతుందో చూడాలి. మీరు ఎవరైనా గెస్ చేయగలిగితే గెస్ చేయండి చూద్దాం. గెస్ చేసి కింద కమెంట్ చేయండి. మా అమ్మాయిని అయితే అడుగుతాను. ఫినిష్ అయిపోయినట్టుంది. సూపర్. ఏంటది? సో మా అమ్మాయి అయితే ముగ్గులు పెట్టమంటే ఇలాంటి కళాకృత్యాలన్నీ దిద్దింది. చాలా రేర్ పీసులు ఇవి. ఒకసారి మళ్ళీ చూడండి. సో బటర్ఫ్లై ఎలా వేయాలి నాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా. సో ముగ్గుల కార్యక్రమం అయిపోయింది కదా. ఇప్పుడు టిఫిన్ వేద్దామని చూసాను. నిన్నటి పెసరపిండి కొద్దిగా ఉంది. ఎప్పుడు మినప్పిండి దోసల పిండితో ప్రయోగాలు చేస్తాను, కానీ ఈసారి పెసరపిండితో ప్రయోగం చేద్దాం అనుకుంటున్నా. ఇందులోకి ఒక 1/2 కప్ బియ్యం పిండి వేసేసాను. తర్వాత 1/4 కప్ ఉప్మా రవ్వ వేసేసాను. తర్వాత కార్న్ఫ్లోర్ వేసాను. అలాగే తర్వాత కొద్దిగా వామ్ వేసాను. ఏంటంటే వేసేస్తున్నాను కానీ ఇప్పుడు టిఫిన్ ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు. మీరు కూడా వెయిట్ చేసి చూడండి అసలు ఏమైనాయో. అలాగే సాల్ట్ వేసాను. ఒక 5 స్పూన్స్ కర్డ్ కూడా వేసేసాను. ఉన్నవన్నీ వేసేస్తున్నాను. తర్వాత టిఫిన్ ఏమవుతుందో చూడాలి. అలాగే ఒక 3/4 కప్ ఉల్లిపాయలు వేసాను. ఇవన్నీ నేను పునుకుల్లా వేద్దాం అనుకుంటున్నా. పునుకులు వస్తాయో రావనో తెలీదు, బట్ పునుకుల్లా వేద్దామని చెప్పి పునుకుల పిండిలా కలుపుతున్నాను. ఫస్ట్ అయితే జానుకి నిక్షిత్కి ఇలా వేసి తీసేసాను. తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయ అల్లం ముక్కలు వేసేసాను. నూనె బాగా కాగబెట్టేసి పునుకులు వేసినట్టు వేసేసాను. ఇవి మధ్య మధ్యలో తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసాను. సో పర్వాలేదు, ఏం విడిపోకుండా నూనె కూడా ఎక్కువేం పీల్చలేదు, బాగానే వచ్చినాయి. టేస్ట్ చూడాలి నెక్స్ట్.
బాగానే వచ్చినాయి. విరగొట్టి చూస్తాను. మధ్యలో కూడా బాగానే ఉడికినాయి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే మా పిల్లలకి పేలు ఎక్కువ అయిపోయినాయి అన్నమాట. సో అందుకని మెడికేర్ షాంపూ తెప్పించాను. ఆల్రెడీ ఒకసారి యూస్ చేశాను కానీ మొత్తంతో చావలేదు. ఒక 80% వచ్చినాయి. ఇది సెకండ్ టైం యూస్ చేస్తున్నాను. దాని మీద ఒక 4 టైమ్స్ యూస్ చేస్తే రిజల్ట్ బాగుంటుందని ఉంది. సో ఇది సెకండ్ వీక్ అన్నమాట. మా అబ్బాయి అప్లై చేసుకొని కూర్చున్నాడు. జాను జుట్టుకేం రాసుకున్నా? పేరు షాంపువా? ఎందుకు రాసుకున్నా? పేరొచ్చిందన్నా. సో తర్వాత అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎవ్రీ సాటర్డే మా ఇంట్లో లంచ్ వచ్చేసి మా మేడం ఇష్టమని. సో ఈ వీక్ అయితే మా అమ్మాయి ఎగ్ బిర్యానీ అడిగింది. మా మేడం అడిగింది కదా, సో ఇంక స్టార్ట్ చేశాను ఎగ్ బిర్యానీ చేయడం. సో ఫస్ట్ ఇలాగా ఎగ్స్ ఉడకబెట్టేసుకుని తర్వాత బిర్యానీ సామాన్లు వేసేసి ఆనియన్, టమాటో, కొద్దిగా బంగాళదుంపలు కూడా వేసేసాను నేను. మా పిల్లలు పొటాటోస్ అంటే ఇష్టంగా తింటారని పొటాటోస్ వేసాను అనమాట. సో రెడీ అయిపోయింది. ఫస్ట్ మా ఇద్దరు పిల్లలకి వడ్డించేసాను. చూపించు ఎగ్ బిర్యానీ. వావ్! సో ఎగ్ బిర్యానీ అయితే ఫినిష్ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. ఇంకోసారి ఎప్పుడైనా వీడియో చేసి పెడతాను. సో టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎగ్ బిర్యానీ లంచ్ అయిపోయింది. ఇంక ఈవినింగ్ వచ్చేసి ఇది డ్రెస్ మా జాను కోసం బ్లౌజ్ పీస్తో స్టిచ్ చేస్తాను అనమాట. వీడియో కోసం అని చెప్పి వీడియో చేద్దామని చెప్పి ఫ్రాక్ వేసి రెడీ చేసి బయటకు వెళ్ళాం. కాసేపు వీడియోస్ తీసుకున్నాం. మా వీధిలో ఒక డాగ్ ఉంటుంది, రాము. మా అమ్మాయి అరుస్తుంది దాని మీద, చూడండి. చూసారు కదా, డాగ్ని భయపెట్టడానికి నిక్షిత్ ఎలా అరుస్తున్నాడు అంట. సో మా వీధిలో డాగ్స్కి ఒక స్టోరీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ఎప్పుడైనా వీడియో చేసి పెడతాను. సో ఇలా అయిపోయిన తర్వాత మా అమ్మాయికి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. మండే ప్రిపేర్ అవుతుంది. మార్నింగ్ కొంచెం సేపు చదివింది, మళ్ళీ కాసేపు గాలికి ఎగరేసింది, మళ్ళీ స్టార్ట్ చేసింది ఇప్పుడు. ఎగ్ వర్డ్స్ చెప్పు. చెప్పు. రాసవా? చదువుకో అయితే బాగా. సో ఇదండి ఈ సాటర్డే వీడియో. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.